నమస్తే. ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చాను. హైదరాబాద్ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన నగరాల్లో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న మహానగరం ఎంత అభివృద్ధి చెందిందో అంత అందంగా కనిపిస్తోంది. అలాంటి అందమైన నగరంలో ప్రజలు ఇక్కట్లు కూడా అంతే దారుణంగా ఉంటాయి. ట్రాఫిక్ లో నగరవాసుల ఇబ్బందులు వర్ణనాతీతం. ట్రాఫిక్ లో సిగ్నల్స్ దగ్గర గంటల తరబడి వెయిట్ చేయాల్సిందే. ఇదంతా నార్మల్ డేస్ లో. ఇక వర్షం పడితే అత్యంత ఇబ్బందికరంగా ఉంటుంది ట్రాఫిక్ పరిస్థితి. ఇక ట్రాఫిక్ ఉంది కదా, మెట్రోలో వెళ్దాం ఈరోజు అనుకుంటే మెట్రోలో అయితే ఇంకా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒంటికాల మీద ప్రయాణమే. ఈ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడంతో పాటు నిర్మాణ వ్యయాన్ని గణనీయంగా తగ్గించేందుకు ప్రతిపాదించిన డబుల్ డెక్కర్ వంతెనలు ఏదైతుందో ఆ ప్రాజెక్టుకు ఒకసారిగా బ్రేక్ పడింది. ఒక పిల్లర్పై వాహనాల కోసం ఫ్లైఓవర్, దానిపైన మెట్రో రైల్ కారిడార్ నిర్మించాలన్న ఆలోచనను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ తరహా నిర్మాణాలు ఆచరణలో ప్రయోజనకరంగా ఉండవని, ప్రయాణికులు ఇబ్బందులు తప్పవని స్పష్టం చేస్తోంది. భూసేకరణ వ్యయం, ప్రాజెక్టుల ఆలస్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం మెట్రో కారిడార్లు ఉన్న మార్గాల్లో డబుల్ డెక్కర్ వంతెన నిర్మాణాన్ని పరిశీలించాలని ఆదేశించింది. దీనిలో భాగంగా విప్రో జంక్షన్, మందమల్లమ్మ చౌరాస్తా, టీకేఆర్ కాలేజ్ మార్గంలో ఈ తరహా నిర్మాణాలు చేపట్టాలని జేహెచ్ఎంసీ భావించింది. అయితే ఈ ప్రతిపాదనను హెచ్ఎంఆర్ఎల్ తిరస్కరించింది. నాగ్పూర్, జైపూర్ వంటి నగరాల్లో ఇలాంటి వంతెనల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మెట్రో అధికారులు తమ సమావేశాల్లో పేర్కొన్నట్లు సమాచారం. డబుల్ డెక్కర్ నిర్మాణాల్లో మెట్రో స్టేషన్లు చాలా ఎత్తులో నిర్మించాల్సి వస్తుంది. అంత ఎత్తున ప్రయాణికులు రాకపోకలు సాగించడం కష్టమవుతుందని హెచ్ఎంఆర్ఎల్ వివరిస్తోంది. అంతేకాకుండా నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతాయని చెబుతోంది. ఈ కారణాల రీత్యా డబుల్ డెక్కర్ మోడల్ ఆచరణ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. హెచ్ఎంఆర్ఎల్ నిర్ణయంతో ఇకపై ఫ్లైఓవర్లు, మెట్రో కారిడార్లను వేరువేరుగానే నిర్మించనున్నారు. దీనివల్ల రహదారులను 150 నుంచి 200 అడుగుల వరకు విస్తరించాల్సి ఉంటుంది. మహానగరంలో ప్రాజెక్టుల వ్యయంలో దాదాపు 40 నుంచి 50% భూసేకరణకే సరిపోతుందన్న తరుణంలో ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై మరింత భారం పడనుంది. ఖర్చును, సమయాన్ని ఆదా చేస్తుందనుకున్న డబుల్ డెక్కర్ వంతెనల ప్రణాళిక ప్రస్తుతానికి పక్కకు వెళ్ళినట్టే కనిపిస్తోంది. హెచ్ఎంఆర్ఎల్ నిర్ణయంతో నగరవాసులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. మరి ఈ మహానగరంలో ట్రాఫిక్, ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాలి. మరి ఇలాంటి ఇన్ఫర్మేషనే కాదు, మీ ప్రాంతాల్లో ఏదైనా సమస్య ఉందా, వెంటనే ప్లే స్టోర్లో అభినవ్ భారత్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ సమస్యని పోస్ట్ చేయండి. మీ సమస్య ఏదైనా సరే మీ దగ్గరున్న నాయకులు, మీ ప్రాంతంలో ఉన్న నాయకుల దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత అభినవ్ భారత్ తీసుకుంటుంది.